యువత ఉపాధి కోసం వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ మంజీరా వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీ గీతా మాడ్యులర్ ఇంటీరియర్ డిజైనర్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. యువత ఉపాధి కోసం వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ మంజీరా వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీ గీతా మాడ్యులర్ ఇంటీరియర్ డిజైన్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామావత్ సిద్ధు సైదులు ఇంటీరియర్ రంగంలో శిక్షణ తీసుకొని వారు సొంతంగా యూనిట్ ప్రారంభించడం హర్షణీయమన్నారు. స్థానిక ప్రజలు చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులలో ఉండటం వలన అనేక వ్యాపార సంస్థలు ఇక్కడ తమ షోరూములు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, పార్టీ నాయకులు తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, నాగుల వాసు, పందిరి మల్లేష్, సత్యనారాయణ రెడ్డి, సాయి నేత రమేష్, గద్దల శిరీష, బొజ్జ సంజయ్, సాజిద్, నిర్వాహకులు రామావత్ సైదులు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో గీతా మాడ్యులర్స్, శ్రీ గీతా మాడ్యులర్స్ పేరు మీద ఈరోజు ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ తర్వాత ఇది ఈ సూర్యాపేటలో ఈ తరహా ఇండస్ట్రీ, చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవటం, దాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఇనాగ్రేషన్ పిలవటం, నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ గారు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రామావత్ సైదులు గారైతే, సిద్ధు గారైతే వారి కుటుంబ సభ్యులను అభినందించవలసిందిగా అభినందిస్తూ, ఏది యువత ఈరోజు చదువుకున్న తర్వాత ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, వాటి గురించి ఎదురు చూడకుండా స్వయం శక్తితోటి ఎదగాలని ఒక మంచి ఉద్దేశంతో సైదుల్ గారు ఒక 5 సంవత్సరాలు దీని మీద శిక్షణ తీసుకొని ఈరోజు ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా ఈ వర్క్షాప్ ఓపెన్ చేయటం అభినందించదగ్గ విషయం. పిల్లలు వీరిని చూసి టెక్నికల్గా నేర్చుకొని ఏదైనా ఒక ఉపాధి కోసం ఇలాంటివి పెట్టుకోవడం, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం
ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని కూడా తెలియపరుస్తూ వీరు దినదినాభివృద్ధి చెందాలి. ఎందుకంటే సూర్యాపేట ఈరోజు జిల్లా కేంద్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి ఒక్క షోరూమ్లు కూడా మన జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తూ ఉన్నాయి. ఇది ఎదుగుతూ ఉంది సూర్యాపేట పట్టణం అనేది. ఎందుకంటే సూర్యాపేట ఆంధ్ర విజయవాడ సరిహద్దులో ఉంది. ఇది మధ్యలో ఉంది కాబట్టి దీనికి భవిష్యత్ తరాలు కూడా సూర్యాపేట హెడ్ క్వార్టర్ చాలా భవిష్యత్తు గలది. పిల్లలు ఇక్కడ ఎన్ని రకాలుగా విద్య నేర్చుకొని టెక్నికల్ విద్యలు నేర్చుకొని ఇక్కడనే వాళ్ళు ఉపాధి దేవులాడుకుంటే ఎక్కడికో పోకుండా ఉంటే ఇక్కడ బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. మన సూర్యాపేట పట్టణంలో ప్రజలు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో పోకుండా ఈ ప్రాంతంలో ఎవరు ఏ పరిశ్రమలు పెట్టుకున్నా చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత పౌరుల మీద ఉందని కూడా తెలియపరుస్తూ మీరు కూడా నాణ్యమైన స్వచ్ఛమైన ధర కానీ పనిలో కానీ స్వచ్ఛత నాణ్యత ఉండేటట్టుగా చూసి మీరు కస్టమర్స్ను పెంచుకోవాలి, రోజు పెంచుకోవాలని కూడా తెలియపరుస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తాము.